నీటి ఎద్దడిని తట్టుకునే ఆహ్, అవకాశం అనేది ఉంటుంది. అంటే పంటలకు ఎక్కువ రోజులు నీటిని అందించినట్టు ఉంటుంది బోదెల కాలువల పద్ధతి వేసుకున్నట్టయితే. ఎందుకంటే ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే నీటిని మనం అందిస్తామో సాధారణ పద్ధతిలో విత్తుకున్నప్పుడు అప్పుడేమవుతుందంటే నేలలో ఉన్న తేమ తొందరగా వేడి వలన, ఎండ వలన తొందరగా ఆవిరైపోవడం వలన మొక్కకు వేరు మండలంలో నీళ్ళనేవి లేకపోవడం వలన మొక్క చాలా బలహీనపడి అప్పుడు మనకి రసం పీల్చే పురుగులు ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదే మనం బోదెల కాలువల పద్ధతిలో వెళ్ళినప్పుడైతే మనకు ఈ కాలువల్లో నీళ్లు ఉండడం వలన మనకు ఎక్కువ రోజులు వేరు మండలానికి మొక్క యొక్క వేరు మండలానికి నీళ్ళనేది అందుబాటులో ఉండడం వలన మొక్క నీటి ఎద్దడికి గురి కాకుండా మంచి ఎదుగుదల మీద ఉంటుంది. అలాగే పూత గూడా మనకు రాలిపోకుండా పూత మంచిగా వస్తుంది. ఆ తర్వాత పూత మళ్ళీ కాయగడుతుంది. సో, మనకు నీటి ఎద్దడి గురి కాకుండా మనం ఇట్లాంటి జాగ్రత్తలు వేసవి పంటలో తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది.